కూటమి జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ గా మారిందని ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని మండలిలో ప్రభుత్వాన్ని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. 5,72,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎంతమంది యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చారో ప్రభుత్వం ప్రకటించాలని కోరారు వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ. అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఫిగరు, గౌరవ మంత్రి గారు ఒక ఫిగరు, దానికి దీనికి వేరియేషన్ సుమారు 1,00,000 ఉద్యోగాలు. ఆయన 6,50,000 అంటారు, మీరు 5,72,000 అంటారు. ఏది కరెక్టు? మీ ద్వారా అధ్యక్ష మంత్రి గారిని అడుగుతాను, ఈ 5,72,000 ఉద్యోగాల్ని ఎక్కడిచ్చారు? బ్రేకేజ్ విత్ డిపార్ట్మెంట్స్, విత్ డిజిగ్నేషన్స్, విత్ సాలరీస్, విత్ ఇన్సెంటివ్స్ కావాలని చెప్పి ఒకవేళ మంత్రి గారు ఇప్పుడు ఇవ్వలేకపోయినా రిటర్న్ ఆన్సర్లో ఇద్దరు మెంబర్లకి కూడా విత్ బ్రేకేజ్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారు. జాబ్ క్యాలెండర్లో అవి జాబ్లెస్ క్యాలెండర్స్ అయిపోయినాయి అధ్యక్ష. అంటే ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్లే అమలు పరచాల. మా జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 శాశ్వత ఉద్యోగాలు. ఎంతమంది యువతకి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు? వారిలో ఎంతమందికి వాస్తవంగా ప్రస్తుతం ఉద్యోగాలు లభించాయి? జిల్లాల వారీదిగా నివేదిక ఇవ్వండి. నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడారు అధ్యక్ష. మా మేనిఫెస్టో చూడమనండి వాళ్ళను. 20 లక్షల ఉద్యోగాల కల్పన లేకుంటే అన్నాం అధ్యక్ష. దాన్ని చూడండి, దాన్ని బాగా చూడమనండి. ఉద్యోగాలు కల్పిస్తాం, లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఆ పేపర్ కూడా ఇస్తాను, ఒకసారి చూసుకోండి అధ్యక్ష. సార్, కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి సార్. మీ ఇంట్లో మా ఇంట్లో పనిచేయరు, కంపెనీల్లోనే ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉండేది. లక్షల మంది చిత్తశుద్ధిగా ప్రభుత్వం ఉద్యోగాల కల్పన కోసం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి డిఎస్సి ఏర్పాటు చేసి 16,000 మందికి ఒకే ప్లాట్ఫామ్లో ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వమే అధ్యక్ష. అలాగే అధ్యక్ష, పోలీస్ నియామకాల్లో 6,000 ఉద్యోగాలు కల్పించింది ఎవరు అధ్యక్ష? ఈ ప్రభుత్వం కాదా? ఇన్ని లక్షలాది కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయంటే అది కేవలం బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాయి. గతంలో 900 కంపెనీలు ఎన్నికెళ్ళిపోయి అధ్యక్ష 6,28,347 ఉద్యోగాల కల్పన జరిగింది. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు 30,607, ఎంఎస్ఎంఈలో 2,48,906, జాబ్ ఫెయిర్లు, జాబ్ మేళాలు పెట్టడం ద్వారా వచ్చిన ఉద్యోగాలు 1,46,627, పరిశ్రమల రంగం ద్వారా 95,174, ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల 64,000, ఐటీ రంగంలో 13,866, పర్యాటక రంగంలో 5,028 ఉద్యోగాలు చేశాం.